హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగి ఉప్మా. ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా హెల్తీగా ట్రై చేయాలనుకుంటే ఇలా రాగి పిండితోటి ఉప్మా చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఈ రాగి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 2 స్పూన్ల ఆయిలు, 1 స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు. ముందుగా నేను ఇందులో జీడిపప్పు వేసుకొని వేయించుకుంటున్నానండి. జీడిపప్పు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే ఇప్పుడు వీటిని సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్‌లో మనకి ఆయిల్ ఉంది కదండీ! ఇందులోనే తిరగమాత వేసేసుకుందాము. ఒక ఎండుమిరపకాయని ఇలా 2 చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. 1 స్పూను మినపగుండ్లు, అర స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర తీసుకున్నానండి. మనకి పోపు చక్కగా వేగాలి. పోపు వేగి ఆవాలు చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా ఆయిల్‌లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా మనకి ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు కూడా లైట్‌గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని 1 స్పూను అల్లం ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని ఆయిల్‌లో కొంచెం సేపు ఇలా వేయించుకోండి. పచ్చిమిర్చి కూడా మనకి కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. క్యారెట్, బీన్స్ ఇంకా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేవలం టమాటా మాత్రమే యాడ్ చేస్తున్నాను. టమాటాలు కూడా వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను పసుపు తీసుకుంటున్నాను. అలాగే సాల్ట్ మన టేస్ట్‌కి సరిపడినంత తీసుకోండి. నేను ఇక్కడ సైంధవ లవణం 1.5 స్పూన్ తీసుకున్నాను. ఈ 2 వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ టమాటాలు కూడా మనకి చక్కగా ఆయిల్‌లో మగ్గిపోవాలి. మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. అందుకోసం ఇలా మూత పెట్టేసుకొని కరెక్ట్‌గా ఒక 5 నిమిషాలు సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. లేకపోతే మనకు అడుగంటుతాయి కదా! ఇలా కొంచెం సేపటికి మనకి టమాటాలు కూడా చూడండి చక్కగా మగ్గిపోయాయి. మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా! ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో మిగిలిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేద్దాము. ఇక్కడ రవ్వ యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము ఇందులో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని 5 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ వేయించుకోండి. మనకి లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా వేగిన వాసన కూడా వస్తుంది. మీరు ఇలా ఇప్పుడు కాకపోతే మనం స్టార్టింగ్‌లోనే 1 స్పూను నెయ్యి వేసుకొని రవ్వ ఇంకా రాగి పిండి 2 కూడా వేయించుకొని నార్మల్‌గా మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రవ్వ ఇలా వేగుతూ ఉన్నప్పుడే పక్కన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో నేను వాటర్‌ని కూడా బాయిల్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. 1 కప్పు రవ్వ, 1 కప్పు రాగిపిండి తీసుకున్నాం కదంటే మొత్తం మనకి 2 కప్పులు 1:2 రేషియోలో 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఒకవేళ మీకు బాగా పల్చగా కావాలి అనుకుంటే 1:3 తీసుకోండి. అంటే 6 కప్స్ వాటర్ తీసుకోండి. పక్కన ఇలా వాటర్‌ని కూడా పెట్టుకొని సైమల్టేనియస్‌గా ఒక పక్క రవ్వని వేయించుకుంటుంది. పక్కన దీన్ని కూడా బాయిల్ చేసుకోండి. ఇలా వాటర్ మనకి ఇలా బాగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు రవ్వ కూడా మనకి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి రవ్వ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని హాట్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకెక్కడ ఉండ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనం వేయించుకున్నాం కాబట్టి రవ్వ మనకి ఉండకట్టదు. ఇలా నిదానంగా ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని కలుపుకోండి. మనం హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ రవ్వ కూడా మనకి వేగిపోయింది కాబట్టి ఇలా త్వరగానే కుక్ అయిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసి 2-3 నిమిషాలు సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని కుక్ చేసుకోండి. కొంచెం సేపటి తర్వాత మనం మూత తీసి చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనకి ఇంకా లోపల ఎక్కడైనా కుక్ అవ్వాల్సిన ఏదైనా ఉన్నా కూడా మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. చూడండి ఇలా మొత్తం మనం
ఉప్మా రెడీ అయిపోయింది కదండీ! ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను జీడిపప్పు తీసుకున్నాను కాబట్టి గ్రౌండ్ నట్స్ తీసుకోలేదండి. మీకు కావాలనుకుంటే గ్రౌండ్ నట్స్ ఇందాక మనం పోపు వేయించుకునేటప్పుడే అవి కూడా వేసుకొని వేయించుకోండి. రాగి ఉప్మా రెడీ అయిపోయిందండి. వేడివేడిగా తింటే చాలా బావుంటుంది. రాగి పిండితో తయారు చేసుకుని డిఫరెంట్ రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీకు కావాలనుకుంటే వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.